కల్కి సినిమా చూడ్డానికి గల 5 కారణాలు అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కలయికలో కల్కి 2898 ఏడి రూపొందుతోంది. అశ్విని దత్ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి 500 కోట్ల భారీ బడ్జెట్తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జూన్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆన్లైన్లో టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. అంతలా కల్కి 2898 ఏడి పై జనాల్లో ఆసక్తి పెరగడానికి కారణాలేంటి అనే ప్రశ్న కల్కిని పట్టించుకోని వారిని వెంటాడుతూ ఉండవచ్చు. పురాణాలతో ముడిపెడుతూ దర్శకుడు నాగ్ అశ్విన్ తీసిన ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ ఇది. అంతేకాదు కల్కిపై ఆసక్తి పెరగడానికి మరికొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, భైరవ ది సూపర్ హీరో. మామూలుగానే ప్రభాస్ ఓ మాస్ కట్అవుట్ యాక్షన్ ఎపిసోడ్స్లో అదరకొట్టేస్తాడు. అందుకే బాహుబలి తర్వాత హాలీవుడ్ రేంజ్ హీరోలతో ప్రభాస్ని పోలుస్తున్నారు చాలా మంది ప్రేక్షకులు. అలాంటి కట్అవుట్ని ఈసారి భైరవ అనే సూపర్ హీరో పాత్రలో ప్రజెంట్ చేస్తున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్. కల్కి 2898 ఏడీపై ఆసక్తి పెరగడానికి మొదటి కారణం అదే అనడంలో ఎటువంటి సందేహం లేదు. నెంబర్ 2, దర్శకుడు నాగ్ అశ్విన్ విజన్. ఇన్నాళ్ళు మనం హాలీవుడ్ సినిమాల్లోని విజువల్స్ చూసి మురిసిపోయాం. తెలుగులో ఇలాంటి సినిమా వస్తే బాగుండు అనే ఊహల్లో విహరించాం. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలో విజువల్స్ చూసి తెలుగు సినిమాకి అదే గొప్ప అచీవ్మెంట్ అని సరిపెట్టుకున్నాం. ఇదంతా కల్కి 2898 ఏడీ గ్లిప్స్ రానంత వరకు మాత్రమే. కానీ ఒక్కసారి కల్కి 2898 ఏడీ గ్లిప్స్ వచ్చాక అందరి అభిప్రాయాలు మారిపోయాయనే చెప్పాలి. ఇక ట్రైలర్ చూశాక ఇవి మరింత బలపడ్డాయి. అతని విజన్ అంత గొప్పది అనేది అందులోని విజువల్స్తో అందరికీ తెలిసొచ్చింది. టాలీవుడ్కి నాగ్ అశ్విన్ వంటి దర్శకులు అవసరం అనే ఆలోచన కూడా పుట్టేలా చేశాయి కల్కి. నెంబర్ 3, శంబల రహస్యం ఏంటి? కాంప్లెక్స్ కథ ఏంటి? బాహుబలి చూశాక వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అనే ప్రశ్న దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. కల్కి ట్రైలర్ చూశాక శంబల ఏంటి, దాని రహస్యం ఏంటి, కాంప్లెక్స్ ఏంటి, దాని కథ ఏంటి, వాటి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో పెరిగింది. నెంబర్ 4, కల్కి ఎవరు? ఇది కూడా $1 మిలియన్ ప్రశ్న. ప్రభాస్ భైరవ అయితే దీపికా పదుకొనే ఎవరు? ఆమె కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి ఎవరు? అతనే కల్కినా? ఈ అంశం కూడా సినిమాపై ఆసక్తి పెరిగేలా చేసింది. నెంబర్ 5, చాలా సర్ప్రైజులు. అశ్వత్థామ పాత్రలో అమితాబ్ బచ్చన్ చేస్తున్నాడు. కమల్ హాసన్ గెటప్ కూడా భయపెట్టేలా ఉంది. అసలు అతని పాత్ర ఏంటి? విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, దిశా పటన్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమాలో చాలా పాత్రలు సర్ప్రైజ్ చేస్తాయంట. ఇవన్నీ మహాభారతంలోని పాత్రలు పోలి ఉంటాయనే టాక్ కూడా సినిమాపై హైప్ ఏర్పడేలా చేసింది. తెలుగులో ఓ పెద్ద సినిమా వచ్చి చాలా కాలం అయింది. ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్లో ఓ పెద్ద సినిమా చూడాలనే అంశంతో ఉన్నారు. వారందరికీ కూడా కల్కి 2898 ఏడీ బెస్ట్ ఆప్షన్గా మారిపోయింది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.